నమస్కారం గురుగారు. నా భర్తకి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో ఉన్న కొంచెం బంగారాన్ని అమ్మాలని అనుకుంటున్నాము. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని నేను వద్దన్నాను. బంగారం అమ్మవచ్చా? మేము 2 నెలల క్రితం అద్దె ఇంట్లోకి వచ్చాము. కొన్ని ఖర్చులకి డబ్బులు అవసరం వల్ల నా భర్త బంగారం అమ్ముతా అన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంత అత్యవసరమైతే బ్యాంకులో పెట్టి మీరు ఆ యొక్క అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అమ్మడం కన్నా బ్యాంకులో పెట్టి తీసుకోవడం సులభం. 60 పైసలు 80 పైసలు దానికి వడ్డీ అవుతుంది. తీర్చుకోవడం మంచిది. అంటే నా సలహా ఇది. అంటే ఆర్థికమైనటువంటి సలహా ఇస్తున్నాను కాబట్టి అది బంగారాన్ని 5 తులాలు 4 తులాలు ఉన్నటువంటి 5 తులాలు పెడితే కూడా కనీసం మనకి 3 లక్షల రూపాయలు దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది మీరు బంగారాన్ని బ్యాంకులో పెట్టి తీసుకుంటే మీకు చాలా మంచిది. అమ్మడం కన్నా కాస్త మనం బ్యాంకులో పెడితే మళ్ళీ మన బంగారాన్ని విడిపించుకునే ప్రయత్నం. కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని బ్యాంకులో పెట్టి మీ అవసరాలు తీర్చుకోవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. అఖండ ఐశ్వర్యమస్తు. మీకు అన్ని రకాల రుణ విమోచనం కలగాలని ఆశీర్వదిస్తూ శుభమస్తు. నమస్కారం. మరి వచ్చే 18వ తేదీ మనం శ్రీశైలంలో చండీ హోమం చేస్తున్నాం కదా, అందులో పార్టిసిపేట్ అవ్వండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.